హలో ఎవ్రీవన్, అందరికీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు సన్‌షైన్ టారో. నేను మీ ప్రియ. ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి? మీకోసం వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు? ఇది నో కాంటాక్ట్ ఉన్న వాళ్ళైనా, లేకపోతే సెపరేషన్‌లో ఉన్న వాళ్ళైనా, లేకపోతే థర్డ్ పార్టీ సిట్యుయేషన్స్‌లో ఉన్న మీ పర్సన్స్ అయినా, అసలు మీ గురించి వాళ్ళు ఎలా ఎలా ఫీల్ అవుతున్నారు? అట్ ప్రెజెంట్ ఈ వీడియో చూసే టైంకి మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి మీకోసం అనేది ఈరోజు మన వీడియో టాపిక్ అండి. సో, మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్‌ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను నెక్స్ట్ టైం ఏ వీడియో అప్లోడ్ చేసినా టైమ్ టు టైమ్ మీకు నోటిఫికేషన్స్ అనేది వస్తాయి. సో దట్ ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. యూనివర్స్, ఏంజల్స్, మా వ్యూయర్స్ పర్సన్స్ అట్ ప్రెజెంట్ మా వ్యూయర్స్ గురించి ఎలా ఫీల్ అవుతున్నారు క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. ఇది ఏ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళైనా చూడొచ్చండి. లవ్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళైనా సరే, మ్యారిటల్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళైనా సరే, ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్షిప్ అయినా సరే, సో ఏ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళైనా ఈ రీడింగ్ చూడొచ్చు. ఈ రీడింగ్ చూసే టైంకి మీ పర్సన్ నేమ్ అట్లీస్ట్ 3 టైమ్స్ తలుచుకోండి. సో దట్ వాళ్ళ ఎనర్జీస్ అన్నట్టు మీకు కనెక్ట్ అవుతుంది. ఓకే, ఈ వీడియో మీకు రెసనేట్ అయితే ఈ వీడియోలో ఉన్న ఎనర్జీస్తో మీరు కనెక్ట్ అవ్వాలి అంటే డెఫినెట్గా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఇది వచ్చేసి అన్ని రీడింగ్స్ అన్ని రాశుల వాళ్ళు చూడొచ్చండి. ఒక రాశి వాళ్ళు అనేం లేదు. కార్డ్స్ షఫల్ చేస్తున్నప్పుడు మీ పర్సన్ నేమ్ తలుచుకోండి. సో దట్ వాళ్ళ ఎనర్జీస్ నాకు కనెక్ట్ అవుతాయి. యూనివర్స్, డివైన్, మా వ్యూవర్స్ పర్సన్స్ అట్ ప్రెజెంట్ మా వ్యూవర్స్ గురించి ఏం ఆలోచిస్తున్నారు? ద హర్మిట్ మోడ్ అంటే వీళ్ళు ప్రజెంట్ అలోన్గా ఉండడానికి ఇష్టపడుతున్నారు. ఎవరితోనూ మాట్లాడాలి అని కానీ ఇలాంటివన్నీ ఏమీ వద్దు. నేను ఒంటరిగా ఉండాలనుకుంటున్నాను, ఒక్కడినే ఉండాలనుకుంటున్నాను. నేను చాలా స్ట్రగుల్స్ పడ్డాను, చాలా బాధలు పడ్డాను. ఇంకా నా వల్ల కాదు, నేను అలోన్గా ఉండాలనుకుంటున్నాను అని వీళ్ళు ఫీల్ అవుతున్నారు. అండ్ ఇంకొక సినారియోలో ఏంటంటే మీరు అలోన్గా ఉండి బాధపడుతున్నారు, వీళ్ళని అలోన్ చేస్తున్నారు. మీరు ఒంటరిగా ఉండిపోతూ వీళ్ళని ఒంటరిగా చేస్తూ ఇక్కడ మీరు బాధపడుతూ ఇతన్ని లేకపోతే ఈమెని బాధ పెడుతున్నారు. మీ సైలెన్స్తో ఈ పర్సన్ని బాధ పెడుతున్నారు, ఒంటరిగా ఉండిపోయేలాగా చేస్తున్నారు. అంటే ఈ పర్సన్కి ఏమీ తోచట్లేదు, ఏం డెసిషన్ తీసుకోవాలి ఏంటి అనేది ఏం తోచట్లేదు. సన్, సో తనని అలోన్ చేసేసి తనని ఒంటరివాడిని చేసేసి మీరు హ్యాపీగా ఉన్నారని వీళ్ళు ఫీల్ అవుతున్నారు. సో బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ చూడండి, ద సన్. తనేమో మీకోసం బాధపడుతున్నారు, అలోన్గా ఉన్నారు, మీరు మాత్రం హ్యాపీగా ఉన్నారు అనేది వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ఓకే, మేబీ ఇక్కడ మీరు మూవ్ ఆన్ అయిపోతున్నట్టు మీ పర్సన్ కనిపిస్తున్నారండి. ఈ పర్సన్ నుంచి మీరు దూరంగా జరిగిపోతున్నారు, తనని ఒంటరిగా వదిలేస్తున్నారు, ఒంటరి చేశారు. ఈ పర్సన్ నుంచి మీరు మూవ్ ఆన్ అవుతున్నారు, మీరు హ్యాపీగా ఉంటున్నారు. మీరు తన నుంచి దూరంగా ఉంటేనే మీరు హ్యాపీగా ఉంటారు ఓకే, నా నుంచి దూరంగా ఉంటే నువ్వు హ్యాపీగా ఉంటాను అని నువ్వు అనుకుంటే డెఫినెట్గా నువ్వు హ్యాపీగా ఉండు. నేను ఇలాగే ఒంటరిగా ఉండిపోతాను, ఒక్కడినే ఉండిపోతాను, ఎవరు నాకు వద్దు, అందరూ నన్ను చాలా బాధ పెడుతున్నారు, అందరి వల్ల నేను చాలా బాధపడుతున్నాను అని ఈ పర్సన్ ఏంటంటే ఎవరితోనూ ఎక్కువ మాట్లాడట్లేదు, ఎవరితోనూ తన ఫీలింగ్స్ అనేది షేర్ చేసుకోవట్లేదు, అలోన్గా ఉండడానికి ఇష్టపడుతున్నారు. తను ట్రాన్స్ఫర్మేషన్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు. లైక్ తను లైఫ్లో చాలా మార్పులు అనేది, ఐ మీన్ ఎలాంటి మార్పు అనేది కూడా ఈ పర్సన్ ఎక్స్పెక్ట్ చేయట్లేదు. మారాలి అని ట్రై చేస్తున్నారు కానీ మారలేకపోతున్నారు. సో ఎందుకో చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నారండి, ఐసోలేషన్లో ఉన్నారు. నన్ను బాధ పెడితే నువ్వు హ్యాపీగా ఉంటాను, నేను బాధపడితే నువ్వు హ్యాపీగా ఉంటావు అనుకుంటే ఉండు, నన్ను ఒంటరి చేసి నువ్వు హ్యాపీగా ఉంటాను అంటే ఉండు.
నన్ను దూరం పెట్టి నువ్వు ఆనందంగా ఉంటాను, నువ్వు సంతోషంగా ఉంటాను అనుకుంటే మేబీ ఇక్కడ మీకు ఈ పర్సన్‌కి మధ్య కమిట్మెంట్ ఇష్యూస్ ఏదైనా వచ్చుండొచ్చు. సో, ఇతన్ని బాధపెట్టి మీరు హ్యాపీగా ఉండే మెంటాలిటీ అయితే మీరు కాదు. కానీ ఏంటంటే ఈ పర్సన్ అలా ఫీల్ అవుతున్నారు. మీరు కావాలని తన నుంచి దూరంగా వెళుతూ తన్ని ఒంటరిగా వదిలేసి మీరు హ్యాపీగా ఉంటున్నారు అని ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు. మరి మంచిగా ఉంటే మీరు ఈ సిచ్యువేషన్ దాకా తీసుకురారు కదా! ప్రేమ ఇచ్చినప్పుడు ప్రేమనే ఇవ్వాలి. తిరిగి మళ్ళీ ఇంకేదైనా కాదని ఇంకేదైనా చేస్తే ఎలా యాక్సెప్ట్ చేస్తారు ఎవరైనా? కావాలని ఈగో యాటిట్యూడ్‌కెళ్ళి ఆ అవతల వాళ్ళని అర్థం చేసుకోకుండా ఉంటే ఒంటరిగా వదిలేయక ఏం చేస్తారు? సో, టవర్ మీరు తన నుంచి బ్రేకప్ కోరుకుంటున్నారు. మీరు తన నుంచి బ్రేకప్ కోరుకుంటున్నారు. మీరు తన నుంచి సెపరేషన్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. నాకు తెలిసి ఈ పర్సన్ నిజ స్వరూపం మీకేదో తెలిసింది అని నాకు అనిపిస్తుంది. ఈ పర్సన్ ట్రూ ఫేస్ ఏంటి అనేది మీకు తెలిసింది. సో, దాని నుంచి ఎప్పుడైతే ఈ పర్సన్‌లో ఉన్న రియల్ ఫేస్ ఏంటి అంటే మేబీ ఈ పర్సన్‌కి ఇంకొకరు తన లైఫ్‌లో ఉండుండొచ్చు. థర్డ్ పర్సన్ ఎవరో తన లైఫ్‌లో ఉండుండొచ్చు. ఆల్ ఆఫ్ సడన్ అది మీరు చూసుండొచ్చు. మీకు తెలిసుండొచ్చు. సో, అప్పటినుంచి ఏంటంటే ఈ పర్సన్ నుంచి మీరు బ్రేకప్ కోరుకుంటున్నారు. బ్రేకప్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. సో, ఏంటంటే మీరు తన నుంచి డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు. నన్ను అర్థం చేసుకోవాల్సింది పోయి, నన్ను అర్థం చేసుకొని నాకు సపోర్ట్ చేస్తూ నాతో ఉండాల్సింది పోయి, నువ్వు నా నుంచి దూరం ఎలా వెళ్ళిపోతావు అని వాళ్ళు ఫీల్ అవుతున్నారనమాట. నన్ను అర్థం చేసుకోవాలి కదా! నన్ను ఇష్టపడినప్పుడు నన్ను బాధ పెట్టకూడదు కదా! నన్ను ఇలా ఒంటరిగా వదిలేయకూడదు కదా! నా నుంచి ఇలా బ్రేకప్ అనేది నువ్వు నన్ను వదిలేసి నువ్వు వెళ్ళిపోకూడదు కదా! నన్ను అర్థం చేసుకోవాలి కదా! అన్నట్టు వీళ్ళు ఫీల్ అవుతున్నారు. అది. సో, నాకు తెలిసి ఆల్ ఆఫ్ సడన్ ఈ పర్సన్ వేరే వాళ్ళతో ఉండటం మీకేదో తెలిసింది. ఆర్ ఎల్స్ సమ్ రియాలిటీ ఈ పర్సన్ గురించి మేబీ ట్రూత్ కూడా మీకు తెలిసుండొచ్చు. ఈ పర్సన్ ఎలాంటి వాళ్ళు, లేకపోతే ఆల్రెడీ ఈ పర్సన్ మ్యారీడ్ అని మీకు తెలియకపోయుండొచ్చు. లేకపోతే సంథింగ్ ఏదో ట్రూత్ ఏదో తెలిసింది. నిజమేదో తెలిసింది. లైక్ థర్డ్ పార్టీ సిట్యుయేషన్స్ కాకపోయినా ఈ పర్సన్ మీతో జస్ట్ టైమ్ పాస్ చేస్తున్నారు. అంటే ఒక కమిటెడ్ రిలేషన్‌షిప్ ఈ పర్సన్ మీకు ఇవ్వట్లేదు. కమిట్మెంట్ ఇవ్వట్లేదు. పెళ్లి చేసుకోమంటే చేసుకుంటాను, రేపు చేసుకుంటాను, ఎల్లుండి చేసుకుంటానని చెప్పేసి టైం దాటేస్తూ వస్తున్నారు. కానీ అంటే కొన్ని మాట దాటేస్తూ వస్తున్నారు. మీ నుంచి డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు అని మీరు ఫీల్ అవుతూ వద్దు, నాకు ఇలాంటి రిలేషన్‌షిప్ వద్దు. ఈ పర్సన్ నుంచి నాకు బ్రేకప్ అయిపోవడమే బెటర్ అని మీరేదో ఫీల్ అవుతున్నారు. ఫీల్ అయ్యి ఈ పర్సన్ నుంచి దూరం జరుగుతున్నారు మీరు. డిస్టెన్స్ అనేది ఈ పర్సన్ నుంచి మెయింటైన్ చేస్తున్నారని నాకు ఇక్కడ క్లియర్ కట్‌గా కనిపిస్తుంది. ఓకే. సంథింగ్ మేబీ థర్డ్ పార్టీ ఇష్యూస్ వల్ల కానీ, మేబీ ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల కానీ, ఇంకేదైనా ఇష్యూస్ వల్ల కానీ ఈ పర్సన్ నుంచి అయితే మీరు డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు. దూరంగా ఉండడానికి కోరుకుంటున్నారు. అండ్ ఇది ఒక కలెక్టివ్ రీడింగ్ అండి. మీకు మీ సిచ్యువేషన్‌కి తగ్గట్టు రీడింగ్ కావాలి అంటే మీ నేమ్ పైన, మీ పర్సన్ నేమ్ పైన ఎగ్జాక్ట్‌గా రీడింగ్ తీసుకోవాలి. నాకు రీడింగ్ కావాలి, నాకు పర్ఫెక్ట్‌గా కావాలి అండ్ నా ఫ్యూచర్‌లో కూడా ఈ పర్సన్‌ని నేను యాక్సెప్ట్ చేయాలా లేదా? ఒకవేళ వచ్చినా ఈ పర్సన్‌ని నేను నమ్మొచ్చా లేదా? ఈ పర్సన్ కోసం నేను వెయిట్ చేయాలా అక్కర్లేదా? సో, ఇలాంటి మీ క్వెషన్స్ ఏదన్నా ఉంటే గనక పర్సనల్ రీడింగ్ తీసుకోండి. మీకు ఇంకా క్లియర్‌గా తెలుస్తుంది. సో, నాకు తెలిసి మేజర్ ఆర్కానా కార్డ్స్ 2 వచ్చాయండి. ద చారియట్ కూడా మేజర్ ఆర్కానా కార్డే.
సో ఈ పర్సన్ లైఫ్‌లో మేజర్‌గా ఏవో చేంజెస్ అనేది జరుగుతున్నాయి. నువ్వే నన్ను వదిలేసి వెళ్ళిపోయావు. నువ్వే నన్ను కాదనుకున్నావు. నువ్వే నాతో బ్రేకప్ జెప్పావు. నేను ఏం చేయాలో అర్థం గాక ఇలా ఒంటరిగా మిగిలిపోయాను అంటున్నారు మీ పర్సన్. నువ్వే నాతో ఎక్కువ మాట్లాడట్లేదు. నువ్వే నా నుంచి దూరంగా వెళ్తున్నావు. నువ్వే నాకు కాల్ చేయట్లేదు. నువ్వే నాకు మెసేజ్ చేయట్లేదు. అది ఈ పర్సన్ అంటుంది. సో యూనివర్స్, సో 7 ఆఫ్ స్వర్డ్స్. ఈ పర్సన్ ఏదో మీకు ఈ పర్సన్ ఏదో చీటింగ్ చేశారండి. ఫేక్ ఎనర్జీస్ అయితే నాకు ఇక్కడ కనిపిస్తున్నాయి. మేబీ ఈ పర్సన్ మీకు తెలియకుండా వేరే వాళ్ళతో రిలేషన్షిప్ పెట్టుకొని అది మీకు ఆల్ ఆఫ్ సడన్ తెలియడం వల్ల ఈ పర్సన్ నుంచి మీరు దూరం, ఈ పర్సన్ని వదిలేసి ఈ పర్సన్ నుంచి మీరు దూరం మెయింటైన్ చేస్తున్నారు, డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు అని నాకు ఇక్కడ కనిపిస్తుంది. బట్ ఏంటంటే మీరు బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ చూస్తే ఈ పర్సన్ని బట్ మీరు మర్చిపోలేకపోతున్నారు. దూరం నుంచి ఈ పర్సన్ని మీరు గమనిస్తున్నారు. ఈ పర్సన్ ఏం చేస్తున్నారు ఏంటి అనేది మీ స్పైయింగ్ అయితే చేస్తున్నారు. బట్ ఏంటంటే మీ మనసు ఈ పర్సన్ విషయంలో చాలా హర్ట్ అయ్యారు అండ్ చాలా హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయారు ఈ పర్సన్ నుంచి వాళ్ళ ట్రూత్ తెలియడంతో. సో ఈ పర్సన్ అట్ ప్రజెంట్ ఎలా ఫీల్ అవుతున్నారంటే, సో మీ దగ్గర నుంచి ఏదో దాచిపెట్టారండి ఈ పర్సన్ డెఫినెట్గా. అది మేబీ ఈ పర్సన్ లైఫ్లో ఇంకొకళ్ళు ఉన్నారు అని కానీ, సో సంథింగ్ ఏదో ఈ పర్సన్ మీ నుంచి ఫేక్ చేస్తున్నారు. లైక్ ఈ పర్సన్కి చాలా మంచి జాబ్ ఉందని కానీ ఏదో అబద్ధం చెప్పారు మీకు ఇక్కడ నాకు అనిపిస్తుంది. ట్రూత్ అనేది ఈ పర్సన్ గురించి మీకు ఏదో రివీల్ అయింది. ఈ పర్సన్ నన్ను అంతా మోసం చేస్తున్నారు, తనకి కావాల్సినప్పుడు వస్తున్నారు, తనకు అక్కర్లేదన్నప్పుడు వెళ్ళిపోతున్నారు, అంత కమిటెడ్గా ఉండట్లేదు, ఈ పర్సన్ నన్ను మాయ చేస్తున్నారు, అబద్ధాలు చెప్పి నాకు కనెక్ట్ అయ్యారు అని కానీ ఇలా అనమాట. అబద్ధాలు చెప్పి నాకు దగ్గర అయ్యారు అనే విషయం ఈ పర్సన్ గురించి మీకు తెలిసి ఉండొచ్చు. సో అంటే నాకు కారు ఉందని కానీ, లేకపోతే మంచి జాబ్ ఉందని కానీ, నేను నిన్ను బాగా చూసుకుంటానని కానీ, నేను నిన్ను ఎప్పటికీ వదిలేనని కానీ, ఇలాంటి ఫేక్ ప్రామిసెస్ ఫేక్ వేవో మీకు చూపించి ఈ పర్సన్ ఏంటంటే మీ లైఫ్లోకి వచ్చారు. సో వన్స్ ఈ పర్సన్ వచ్చిన తర్వాత ఏంటంటే మీరు చాలా హ్యాపీగా ఉండేవాళ్ళు, చాలా ప్రేమగా ఉండేవాళ్ళు, ఈ పర్సన్కి ఎక్కువ టైం ఇచ్చేవాళ్ళు. సో ఇవన్నీ జరిగిన తర్వాత కొన్నాళ్ళకి వీళ్ళ ట్రూత్ ఏంటనేది మీకు తెలిసింది. లేదు ఈ పర్సన్ జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసమే నాతో ఉంటున్నారు, తన అవసరం కోసమే నాతో ఉంటున్నారు, జస్ట్ టైం పాస్ చేస్తున్నారు, ట్రూగా నాతో కమిటెడ్గా ఉండట్లేదు అనే విషయం మీకు ఈ పర్సన్ గురించి ఏదో నిజం తెలిసింది. సో టోటల్గా ఏంటంటే ఈ పర్సన్ విషయంలో మీరు నమ్మి మోసపోయాను, ఇలాంటి వ్యక్తినా నేను నమ్మింది అన్న విషయం మీకు తెలిసింది. కాబట్టి మీరు ఈ పర్సన్ నుంచి దూరంగా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఈ పర్సన్కి మీకు మధ్య బ్రేకప్ అనేది మీరే సృష్టించారు అనేది వీళ్ళ ఫీలింగ్ అనమాట. నేను అలోన్గా ఉన్నాను, ఒంటరిగా ఉన్నాను, బాధపడుతున్నాను. సో తన నిజస్వరూపం మీకు తెలిసింది కాబట్టి మీరే రావాలి, మీరే మాట్లాడాలి అని ఆ పర్సన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సారీ.
సిక్స్ ఆఫ్ స్వర్డ్స్. ఇంతకు ముందులాగా మీరు ఈ పర్సన్ దగ్గర ఉండట్లేదు. చాలా చేంజ్ అయిపోయారు. ఎప్పుడైతే ఈ పర్సన్ నిజస్వరూపం మీకు తెలిసిందో, ఈ పర్సన్ ట్రూత్ అనేది రివీల్ అయిందో, సో, మీరు చాలా మార్పొచ్చింది. ఇంతకు ముందులాగా లేరు. ఈ పర్సన్ చెప్పే ప్రతి మాట బ్లైండ్‌గా మీరు ట్రస్ట్ చేయట్లేదు. నమ్మకాన్ని కోల్పోయారు ఈ పర్సన్ విషయంలో. సో, మీరు చాలా చేంజ్ అయిపోయారు. ఇప్పుడు మీరు ఏం చెప్పినా వినరు, నమ్మరు. అంత ఈజీగా ఈ పర్సన్‌ని ట్రస్ట్ చేయరు. ఎందుకంటే ఈ పర్సన్ నిజ స్వరూపం మీకు తెలిసింది కాబట్టి మీలో చాలా మార్పొచ్చింది. మీలో చాలా మార్పొచ్చింది అని ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు. ఇంతకు ముందులాగా లేదు సిట్యుయేషన్స్. ఇంతకు ముందులాగా అంటే వాళ్ళు ఏం చెప్పినా సరే బ్లైండ్‌గా నమ్మేసి, అవునా? నిజమా? అరెరే! అనే సిట్యుయేషన్స్ ఇప్పుడు లేవు. మారిపోయారు. ఏది పాలు, ఏది నీళ్ళు అనేది మీకు క్లియర్ కట్‌గా తెలిసిపోయిందనమాట. వాళ్ళ మాటలన్నీ మోసం, అన్నీ అబద్ధం అనే విషయం మీకు అర్థమవ్వడంతో ఈ పర్సన్ ఏంటంటే మీ దగ్గరికి రావాలి అని కూడా ట్రై చేయట్లేదు. ఓకేనా? మీ దగ్గరికి రావాలి అన్నా కూడా వీళ్ళకి భయమేస్తుంది. సడన్‌గా మీలో ఇంత మార్పు ఈ పర్సన్‌కి ఏం చెయ్యాలో తోచట్లేదు. మీలో మార్పు చూసి ఈ పర్సన్ భయపడుతున్నారు. చూడండి, కింగ్ ఆఫ్ స్వర్డ్స్. మీలో మార్పు చూసి ఈ పర్సన్ భయపడుతున్నారు. ఇప్పటిదాకా తనని మోసం చేస్తూ వచ్చాను, చీటింగ్ చేస్తూ వచ్చాను. ఇప్పుడు నేను ఏం చెప్పి తనని ఒప్పించగలను, ఏం చెప్పి తన నమ్మకాన్ని మళ్ళీ నేను గెలుచుకోగలను అని ఇప్పుడు ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు. ఇప్పుడు వెళితే ట్రూత్ ఏంటి అని ఈ పర్సన్ చెప్పాలి. ఎందుకు ఇలా ఫేక్ చేశారు, ఎందుకు ఇలా మోసం చేశారు మిమ్మల్ని అనే విషయం మీకు చెప్పాలి. మీకు ఒక ఆన్సర్ అనేది ఇవ్వాలి. మీరు ఒప్పుకోరు. ఇంతకు ముందులాగా లేరు. మీలో చాలా చేంజెస్ వచ్చాయి. అబద్ధాలు చెప్పడంలో, మోసం చేయడంలో ఈ వ్యక్తి చాలా దిట్ట. సో ద వరల్డ్, ఈ పర్సన్ ఏంటంటే మీతో ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ చెప్తూ, మిమ్మల్ని మోసం చేస్తూ, మీకు మాయ మాటలు చెప్తూ, నేను మాయ మాటలు చెప్పాను, ఇన్ని ఆశలు కలిగించాను, ఇప్పుడు నేను వెళితే నాకు సీన్ సితారే అన్నట్టు ఫీల్ అవుతున్నారనమాట. ఇప్పుడు నేను సైలెంట్గా ఉండడమే బెస్ట్. ఇప్పుడు నేను సైలెంట్గా ఉంటే మళ్ళీ వాళ్ళకే జాలి కలిగి వాళ్ళే నా దగ్గరకు వస్తారు. బికాజ్ అరే నేను లేకపోతే ఏమైపోతారో, నేను లేకపోతే ఉండలేరేమో అన్న ఫీలింగ్ మీకు వచ్చేస్తుంది కదా ఈ పర్సన్ మీ నుంచి దూరంగా ఉంటే. 2 ఆఫ్ కప్స్. ఈ పర్సన్కి మీరు దూరంగా ఉండలేరు. ఎన్ని మోసాలు చేసినా సరే, ఎంత బాధ పెట్టినా సరే, మీరేంటంటే వాళ్ళని ఇంకా గుడ్డిగా నమ్మేస్తారు. వాళ్ళది నిజమైన ప్రేమేనేమో, ఏమో నా ప్రేమ గెలుచుకోవడం కోసమే నన్ను ఇష్టపడ్డారు కాబట్టే నా దగ్గర ఇన్ని అబద్ధాలు చెప్పారేమో, లేకపోతే ఎందుకు అబద్ధాలు చెప్తారు, ఇలా ఆలోచిస్తారు. మీరు ఇలా ఆలోచిస్తారు అనుకోనే ఈ పర్సన్ మీ దగ్గరికి రాకుండా సైలెంట్గా ఉంటున్నారు. నేనంటే ఎంత ఇష్టం లేకపోతే నాకు అన్ని అబద్ధాలు చెప్తారు, నన్ను మోసం చేయాలి అన్నా కూడా నేనంటే ఇష్టం ఉంటేనే కదా నాకు ఇలా చెప్పేది అని మీరు ఆలోచించి వాళ్ళ దగ్గరకు వచ్చేస్తారు. మీరు ఎక్కడికి వెళ్ళరు. అది వాళ్ళ ఫీలింగ్. ఇది ఎక్కడికి వెళ్ళినా సరే, లేకపోతే ఎక్కడికి వెళ్ళినా సరే మళ్ళీ తిరిగి నా దగ్గరికే రావాల్సిందే.
వస్తారు. ఎందుకంటే నేను అంతగా నమ్మించాను గదా! భూమి చుట్టూ సూర్యుడి చుట్టూ భూమి తిరిగినట్టు నా చుట్టూతానే వీళ్ళు తిరుగుతారు. నేను అబద్ధాలు చెప్పినా సరే, ఆ అబద్ధాల్ని కూడా యాక్సెప్ట్ చేసేస్తారు. నా చుట్టూతానే తిరుగుతారు అనేది వాళ్ళ ఫీలింగ్. ద మూన్. సో, ఇక్కడ ఏంటంటే ఇల్యూషన్స్ అనేది చాలా ఉన్నాయండి. ఇల్యూషన్స్ అంటే భ్రమలు. ఈ పర్సన్ నాతో కాకుండా థర్డ్ పార్టీతో హ్యాపీగా ఉంటున్నారేమో. భయాలు, ఊహలు అనేది చాలా ఉన్నాయి. ఒక పక్కన మీరు తన వైపు తిరిగి వస్తారు అనే హోప్, ఇంకా స్టిల్ తనని నమ్ముతారు, తన ప్రేమను నమ్ముతారు, తనే కావాలనుకుంటారు అనే ఇది, ఆ ఇల్యూషన్, తన చుట్టూనే తిరుగుతారు అనే ఇది ఉన్నప్పటికీ ఎక్కడో మళ్ళీ లోపల బాధ, భయం. ఆల్రెడీ థర్డ్ పార్టీ గురించి, మూడో వ్యక్తి గురించి తనకి నిజం తెలిసింది. ఫ్యామిలీ గురించి నిజం తెలిసిందని కానీ, ఫ్యామిలీ ఒప్పుకోవట్లేదని నిజం తెలిసిందని కానీ, సో సమ్ అదర్ థర్డ్ పార్టీ గురించి మీకేదో నిజం తెలిసింది. కాబట్టి ఎక్కడో భయం కూడా ఉంది వీళ్ళలో. వస్తారా? ఈ బ్రేకప్ ఇలాగే కంటిన్యూ అవుతుందా అన్న భయం, బాధ ఈ పర్సన్లో చాలా ఎక్కువైంది. థర్డ్ పార్టీ గురించి తెలియనంతసేపు మీరు తన చుట్టూనే తిరుగుతారు అని ఒక ధైర్యం ఉండేది. తన కోసం కానీ, తన ప్రేమ కోసం కానీ, తన చుట్టూతా తిరుగుతారని ఒక నమ్మకం ఉండేదన్నమాట. బట్ ఇప్పుడు వీళ్ళు థర్డ్ పార్టీ గురించి మీకు తెలియడంతో, వేరే అదర్ పర్సన్ గురించి మీకు తెలియడంతో, రివీల్ అవ్వడంతో, అప్పుడే కదా మీకు ఈ పర్సన్కి బ్రేకప్ అనేది జరిగింది. సో ఇప్పుడు ఏంటంటే ఇంక మీరు యాక్సెప్ట్ చేయరు. ఒకవేళ మీరు రావాలన్నా మీ చుట్టూతా ఉండేవాళ్ళు మిమ్మల్ని రానియరు, మిమ్మల్ని ఆపేస్తారు ఈ పర్సన్ నుంచి రాకుండా. మీరు వదలకుండా వాళ్ళ చుట్టూతానే తిరుగుతారు అని తెలిసినప్పటికీ, ఎప్పుడైతే ఈ పర్సన్ లైఫ్లో థర్డ్ పర్సన్ వచ్చారు అని తెలిసిందో, ఉన్నారు అని తెలిసిందో, నా లైఫ్లో థర్డ్ పర్సన్ ఉన్నారు అని వాళ్ళకి తెలిసింది కాబట్టి, ఇంతకుముందు దాకా ఒక లెక్క, ఇకపై ఇంకొక లెక్క. వస్తారా రారా? మేబీ వీళ్ళు కూడా వేరే వాళ్ళని ఏమన్నా చూసుకుంటారేమో, వేరే వాళ్ళతో ఏమన్నా ప్రొసీడ్ అవుతారేమో, నన్ను ఇంకా వదిలేస్తారేమో. ట్రూత్ అనేది రివీల్ అయిపోయింది కదా. అది వీళ్ళ భయం. సో ద ఎంపరర్. ఈ పర్సన్ ఏంటంటే మొండిగా ఉంటున్నారు, చాలా స్ట్రాంగ్గా ఉంటున్నారు. ఎక్కడా నాకు నువ్వంటే ఇష్టం అని కానీ, నువ్వు లేకుండా నేను ఉండలేకపోతున్నానని కానీ, ఇలాంటివి చెప్పడానికి ఈ పర్సన్ ఇష్టపడట్లేదు. ఓకేనా? మొండిగా ఉంటున్నారు. ఎట్లా అయినా సరే మీరే రావాలి, మీరే వచ్చి తనని బతిమలాడుకోవాలి, మీరే వచ్చి తనకి అయిపోయిందేదో అయిపోయింది, జరిగిందేదో జరిగిపోయింది, సో మళ్ళీ నాతో ఉంటానని నువ్వు ప్రామిస్ చెయ్యి అని మీరు అడుగుతారని కానీ, మీరు అడగాలి అని కానీ, మీరే తన దగ్గరికి వెళ్ళాలి అని కానీ ఈ పర్సన్ చాలా మొండిగా ఉంటున్నారు. సో ఏంటంటే ఈ పర్సన్కి కూడా మీరంటే చాలా ప్రేమ ఉందండి, లేదు అని నేను చెప్పను.
చాలా ప్రేమ ఉంది. కాకపోతే ఏంటంటే అది బయటికి చూపించట్లేదు. లోపలే ఆ ప్రేమ అనేది ఫీల్ అవుతున్నారు. సో, దానివల్ల ఏంటంటే మీరు కూడా బాధపడుతున్నారు. ద స్టార్ ఇక్కడ మీ పర్సన్‌కి ఇంకేంటంటే వీళ్ళు మొండిగా ఉంటూ, మీరే వస్తారని వెయిట్ చేస్తూ, మీకోసమే ఎదురు చూస్తూ, స్టిల్ ఇంకా ఈ పర్సన్‌కి ఏంటంటే హోప్ ఉంది. మీరొస్తారు. తనకెలాగో మీరు ఫ్లర్ట్ అయిపోయారు. వస్తారు అనేది వాళ్ళ ఫీలింగ్. బికాజ్ వాళ్ళ దగ్గర అన్నీ ఉన్నాయి. అంటే నేను వాళ్ళకి అంత చీటింగ్ చేశాను. అంత మాయ మాటలు చెప్పాను. వస్తారు నా దగ్గరికి ఎలాగైనా వస్తారు. అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. నేను ఏం చేసినా, ఎన్ని మాటలన్నా నా చుట్టూతానే తిరుగుతారు. అది వాళ్ళ ఫీలింగ్. బట్ ఇప్పుడైతే వీళ్ళలో భయం అనేది స్టార్ట్ అయింది డెఫినెట్‌గా. సో, నైట్ ఆఫ్ వాండ్స్ ఈ పర్సన్ ఏంటంటే మీ విషయంలో ఏదో ఒక యాక్షన్ తీసుకోవాలి. మీరంటే చాలా ఇష్టం ఉంది. చాలా ప్యాషనేటెడ్ ఎనర్జీ ఉంది. మీ దగ్గరకు రావాలని ఉంది. కానీ ఇంతకు ముందులాగా సిట్యుయేషన్స్ లేవు మీ ఇద్దరి మధ్య. ఇంతకు ముందు ఉన్నట్టు మాటలు లేవు. ఒకవేళ మాటలున్నా ఏదో అరా కొర, హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్ ఇట్లానే ఉన్నాయి. ఏం డిసైడ్ చేసుకోవాలో అర్థం కావట్లేదు. ఏం చెయ్యాలో కూడా అర్థం కావట్లేదు. సో, మీరు కూడా ఏంటంటే ఈ పర్సన్ నుంచి కమ్యూనికేషన్ కోసం మీరు వెయిట్ చేస్తున్నారు. అట్లీస్ట్ నాది తప్పైపోయింది, సారీ అని తను వచ్చి చెప్పాలి, తర్వాత ఆలోచిస్తాను అన్న టైప్లో మీరు ఉన్నారు. మీరు వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. అండ్ సో, నేను ప్రేమించాను, నాకు ఎలాగైనా జస్టిస్ జరగాలి అని మీరు కోరుకుంటున్నారు. నేను ఇష్టపడ్డాను, నేను ఎట్లాగైనా ఈ వ్యక్తిని నేను వదులుకోవాలి అని అనుకోవట్లేదు. నాకు జస్టిస్ కావాలి అని మీరు అనుకుంటున్నారు. మేబీ ఈ పర్సన్ ఇంకొక సైడ్ ఆలోచిస్తే, నువ్వు ఎంత టైం వెయిట్ చేసినా నేను నీకైతే జస్టిస్ చేయను. యూ కెన్ మూవ్ ఆన్ ఇన్ యువర్ లైఫ్ అనేది వీళ్ళ ఫీలింగ్. సో, రొమాంటిక్ ఏంజల్స్ మీకు ఏం గైడెన్స్ ఇస్తున్నారో చూద్దాం. పే అటెన్షన్ టు ద రెడ్ ఫ్లాగ్స్. ద సైన్స్ ఆర్ కాషింగ్ యూ. సో, రెడ్ ఫ్లాగ్స్ అంటే ఈ పర్సన్ మిమ్మల్ని మోసం చేస్తున్నారా, చీటింగ్ చేస్తున్నారా, చీటింగ్ ఎనర్జీస్ ఉన్నాయి. సో, దాన్ని పట్టించుకోండి. లేకపోతే పట్టించుకోకుండా మీరు నిర్లక్ష్యం చేశారు అంటే తర్వాత మీరే బాధపడాల్సి వస్తుంది అని ఏంజల్స్ కూడా చెప్తున్నారు. వాళ్ళు ఎంత చేసినప్పటికీ నాకు ప్రేమ ఉంది కదా, నాకు ప్రేమ ఉంది కదా, నాకు ప్రేమ ఉంది కదా అని మీరు పడిపోతున్నారనుకోండి, ఇక్కడ తప్పు మీదే అవుతుంది డెఫినెట్‌గా. మీకు ఈ పర్సన్ మిమ్మల్ని మోసం చేస్తున్నారు అనే సైన్స్ మీకు తెలుస్తున్నప్పుడు దాన్ని పట్టించుకోండి.
forgiving and learning. So as you release and heal the past, you experience more love in your present moments. సో ఏమన్నా ఇది ప్రతి ఒక్కళ్ళ లైఫ్లో జరిగేదే. నా లైఫ్లో కూడా జరిగింది. ఈ వ్యక్తిని నమ్మాను, మోసపోయాను అని అనుకొని మీ ప్రజెంట్ మూమెంట్స్ని ఎంజాయ్ చేయడానికి ట్రై చేయండి. Finances and your career. Financial issues are a factor in your love life right now. సో ఫినాన్స్, కెరియర్ వీటిపైన ఎక్కువ ఫోకస్ చేయండి. ఓకే. రొమాంటిక్ ఫీలింగ్స్. యువర్ ఫీలింగ్స్ ఆర్ రియల్ అండ్ వర్త్ ఎక్స్ప్లోరింగ్. మీ ఫీలింగ్స్ చాలా నిజమైనవి, చాలా జెన్యూన్వి. కానీ అవతల పర్సన్ కూడా అంతే జెన్యూన్గా ఉన్నారా లేదా అనేది చూసుకోండి, లేకపోతే మీరు నష్టపోతారు అని ఏంజెల్స్ చెప్తున్నారు. ఎంగేజ్మెంట్. యువర్ లవ్ లైఫ్ ఈజ్ అసెండింగ్ టు ఏ హయ్యర్ లెవెల్ ఆఫ్ కమ్యూనికేషన్. సో మీ లైఫ్లో ఎంగేజ్మెంట్ అనేది ఈ పర్సన్తో మీకు జరుగుతుంది. మీకు ఒక కమిట్మెంట్ ఇవ్వడానికైతే ఈ పర్సన్ వస్తారు. మీ లవ్ లైఫ్లో ఎంగేజ్మెంట్ అనేది జరుగుతుంది, లేకపోతే మీకు మీ పర్సన్కి మధ్య రికన్సిలేషన్ అనేది జరుగుతుంది అని ఏంజెల్స్ చెప్తున్నారు. సో ఇదేనండి. ఇక్కడ ఏమేమి రాశుల వాళ్ళు కనిపిస్తున్నారంటే ఎక్కువ మిథున రాశి, తులారాశి, కుంభరాశి వాళ్ళు కనిపిస్తున్నారు. అండ్ మేషరాశి, సింహరాశి, ధనస్సు రాశి వాళ్ళు కూడా ఉన్నారు. సో మేజర్గా అందరికీ సంబంధించిన రీడింగ్ ఇది. సో ఈ రాశి వాళ్ళు అయితే ఎక్కువ కనిపిస్తున్నారు. అండ్ లెటర్స్ వచ్చేసి KSGT. RC. సో ఈ లెటర్స్ వాళ్ళైతే ఈ రీడింగ్లో ఎక్కువ ఉన్నారు. మోస్ట్లీ మీకు మ్యాచ్ అయితే తీసుకోండి, లేకపోతే ఎనర్జీ అనేది చూసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్.